ఈ మధ్యకాలంలో టెక్స్ట్ టు వీడియో టూల్స్ చాలా వచ్చేసినాయి ఏఐ టెక్నాలజీతో పనిచేసి. ఇప్పుడంటే మనకి టెక్స్ట్ టు వీడియో చాలా కామన్గా మారింది. కాకపోతే ఒక 6-8 నెలలు వెనక్కి వెళ్తే కనుక ఫస్ట్ మనకి టెక్స్ట్ టు వీడియో అనగానే గుర్తుకొచ్చే ఏఐ టూల్ ఏమైనా ఉందంటే అది రన్వే ఎంఎల్ అనే చెప్పాలి. అటువంటి రన్వే ఎంఎల్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు జెన్ 3 ఆల్ఫా అనే ఒక ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇందులో అల్ట్రా రియలిస్టిక్ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ప్రధానంగా యూట్యూబర్స్ కి వరం అని చెప్తున్నారు ఈ మోడల్. మరి ఆ టెక్స్ట్ టు వీడియోలో అంత అల్ట్రా రియలిస్టిక్గా వస్తున్న ఆ మోడల్ ఏంటి, అది ఎలా పనిచేస్తుందో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏఐ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మీరు ఒకసారి ఈ వీడియో చూస్తుంటే ఈ అమ్మాయి చూడండి, ఎక్కడో ఏదో ఒక దేశంలో ఈ అమ్మాయి ఎక్కడో ట్రైన్లో ప్రయాణిస్తుందని చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది కదా, నిజమే కదా. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి కూడా అందంగానే ఉంది, అందంగా లేదని చెప్పట్లేదు. కాకపోతే ఈ వీడియో ఎలా ఉంది, జస్ట్ ఒక ఇమేజ్ స్టాండ్ స్టిల్ కింద ఉంది. కొంచెం అది ఏదో ఏదో జనరేట్ చేసిన కాస్త ఫోటో కింద తెలిసిపోతుంది కదా. ఇది రన్వే ఎంఎల్ కంపెనీ వాళ్ళు వీళ్ళ ఆల్ఫా 2 వర్షన్ వీడియో ఎలా వస్తుంది. కానీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన ఈ జెన్ 3 ఆల్ఫా సంబంధించిన వీడియోస్ ఎలా కనిపిస్తున్నాయి అనమాట. అంత రియలిస్టిక్గా వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి వీళ్ళ మోడల్ ఏ రేంజ్లో డెవలప్ చేశారు. ఫస్ట్ మీకు దీని గురించి తెలియాలంటే జెన్ 3 మోడల్ని హై ఎండ్ సిస్టమ్స్ యూజ్ చేయబోతున్నారు. అంటే సర్వర్స్ యూజ్ చేసి టెక్స్ట్, వీడియో, అలానే ఆడియో ఇవన్నీ కూడా సపోర్ట్ చేసే విధంగా హై లెవెల్ ఎక్విప్మెంట్ అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. చూడండి, ఇక్కడ జెన్ 3 రన్స్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో కంట్రోల్స్ వచ్చేసి మోషన్ బ్రష్, అడ్వాన్స్ కెమెరా కంట్రోల్, డైరెక్ట్ మోడ్, అప్కమింగ్ టూల్ ఫర్ ఫైన్ మోడ్, గ్రెయిన్ కంట్రోల్ ఓవర్ స్ట్రక్చర్. సో ఇలా రకరకాల విధాలుగా ఇది సపోర్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి వీడియో కూడా వీళ్ళు జెన్ 3 మోడల్తో జనరేట్ చేసిన వీడియోనే. నాకైతే బాగా నచ్చిన వీడియో అయితే ఫస్ట్ మీకు చూపిస్తాను. చూడండి, జస్ట్ ఆ గడ్డి ఆటోమేటిక్గా మొలిచినట్టు నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది కదా. సో ఫైన్ ట్యూన్ డీటెయిల్స్ కూడా వీళ్ళ మోడల్ క్యాప్చర్ చేయగలుగుతుందని చెప్తున్నారు. సో ఇలా జస్ట్ ఇలా విడుచుకోవడం, ఒక స్లో అండ్ కెమెరా పెడితే ఆ ప్రాసెస్ని రికార్డ్ చేసినట్టుగా. సో ప్రధానంగా వీళ్ళు ఏం ఫోకస్ చేస్తున్నారంటే క్రియేటర్సు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా దాన్ని పాసిబిలిటీ అయ్యే విధంగా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అలానే జంతువులు కానీ మనుషులకు సంబంధించిన వీడియోస్ లైవ్ వచ్చే విధంగా, అంటే రియలిస్టిక్ ఫీల్తో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు కదా, దీనికి సంబంధించిన ప్రాంప్ట్స్ కింద ఉన్నాయి. డ్రాగన్ టాకన్ వాకింగ్ త్రూ ద సెరెంగేటి, ఇది ఒక ప్రాంప్ట్, దానికి తగ్గట్టుగా అవుట్పుట్ వీడియో వచ్చింది. ఇక్కడ ఓవర్ ద షోల్డర్ షాట్ ఆఫ్ ఉమెన్ రన్నింగ్ అండ్ వాచింగ్ ఎ రాకెట్ ఇన్ ద డిస్టెన్స్, ఒక రాకెట్ పైకి వెళ్తుండగా పరిగెడుతున్న ఒక ప్రాంప్ట్గా వచ్చిన వీడియో ఇది చూస్తే ఎన్ ఎంప్టీ వేర్ హౌస్ వేర్ ఫ్లవర్స్ స్టార్ట్ బ్లూమింగ్ ఫ్రమ్ ద కాంక్రీట్, అంటే కాంక్రీట్ నుండి మొక్కలు వచ్చేస్తున్నాయి, అది కూడా పూల మొక్కలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన వీడియో చెప్తున్నారు. ఇండస్ట్రీ కస్టమైజేషన్, కొలాబరేటింగ్ విత్ లీడింగ్ ఎంటర్టైనింగ్ అండ్ మీడియా ఆర్గనైజ్ టు క్రియేట్ కస్టమ్ వర్షన్ ఆఫ్ జెన్ 3. కస్టమైజేషన్ ఆఫ్ జెన్ 3 మోడల్స్ అలౌ ఫర్ మోర్ స్టైలిస్టికల్లీ కంట్రోల్డ్ అండ్ కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ అండ్ టార్గెట్ స్పెసిఫిక్ ఆర్టిస్టిక్ అండ్ నెరేటివ్ రిక్వైర్మెంట్స్. ఇవాళ చాలా మంది యూట్యూబ్ వీడియోస్ జనరేట్ చేసినప్పుడు వాళ్ళకున్న ఛాలెంజ్ ఏంటంటే కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ జనరేట్ చేయాలి. దాన్ని కూడా వీళ్ళు ఇప్పుడు రెక్టిఫై చేసి జెన్ 3 మోడల్స్ డెవలప్ చేసే టైంలో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కొలాబరేట్ అయ్యి కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఫర్ ఆర్టిస్ట్ బై ఆర్టిస్ట్ ట్రైనింగ్ జెన్ 3 ఆల్ఫా వాజ్ ఎ కొలాబరేటివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏ క్రాస్ డిసిప్లినరీ టీమ్ ఆఫ్ రీసెర్చ్ సైంటిస్ట్, ఇంజనీర్స్ అండ్ ఆర్టిస్ట్. ఇట్ వర్ డిజైన్ టు ఇంటరప్ట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ స్టైల్స్ అండ్ సినిమాటిక్ టెర్మినాలజీ. ఆర్టిస్ట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఆర్ట్కి తగ్గట్టుగా వీడియోస్ జనరేట్ అయ్యే విధంగా. ఇది ఎక్కడో చూస్తే మనం హాలీవుడ్ సినిమా ఏదో ఒక పిల్లల సినిమాలో ఏలియన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా, కానీ నిజానికి ఆల్ఫా 3 మోడల్ని యూస్ చేసి క్రియేట్ చేసిన ఏలియన్ వీడియో ఇది. వీవ్ అవుట్ ఆఫ్ ఏ వీడియో ఆఫ్ ఏ జైంట్ స్ట్రక్చర్ వాకింగ్ ఇన్ రన్ డౌన్ సిటీ అట్ నైట్, వన్ సింగిల్ స్ట్రీట్ ల్యాంప్ డిమ్లీ లైటింగ్ ద ఏరియా. ఇది చూస్తే ప్రాంప్ట్ ఏ క్లోజ్ అప్ షాట్ ఆఫ్ ఏ యంగ్ ఉమెన్ డ్రైవింగ్ ఎ కార్ లుకింగ్ త్రూ ఫుల్ బ్లర్డ్ గ్రీన్ ఫారెస్ట్ విజిబుల్ త్రూ ద రెయినీ కార్ విండో. ఒక అమ్మాయి కారులో వెళ్తుంది, పక్కనేమో ఆ అక్కడ పక్కనున్న
డోర్ పక్క నుంచి చూస్తే కనుక చుట్టుపక్కల గ్రీనరీ ఉంటుందని చెప్తున్నా, అది కూడా బ్లర్గా ఉంటుందని చెప్పారు. దానికి తగ్గట్టుగా ప్రాంప్ట్. ఈ అమ్మాయిని కూడా మనం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, అంత రియలిస్టిక్గా ఉన్న వీడియోస్. ఇది చూడండి, సముద్రంలో నుంచి వాల్కానో. నిజంగా మనం ఇటువంటి వీడియోస్ని వాడుకోవాలంటే ఏదో ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలి, బట్ దీంట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి నేను ఇక్కడ రన్వే ఎంఎల్ ఉచితంగా వస్తుందని చెప్పట్లేదు, బట్ వీళ్ళు వన్ టైం కింద మన ప్రాంప్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీనికి కూడా ఖచ్చితంగా అమౌంట్ పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఇది చూడండి, అసలు మనకి ఇటువంటి ఒక కళని నిజం చేయాలంటే వీడియోస్ ఇక్కడే వస్తాయి కదా. ఏదైనా మనకి నార్మల్గా ఫుటేజెస్ ఏమన్నా దొరకాలన్నా కూడా, స్టాక్ ఫుటేజెస్ దొరికినా కూడా అవి నార్మల్ వీడియోస్ వస్తాయి. బట్ మన అనుకున్న ఊహలు తగ్గ కంటెంట్ అనేది వీళ్ళే జనరేట్స్ ఇస్తున్నారు. జనరేటింగ్ ఎక్స్ప్రెసివ్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ విత్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్షన్స్, జెస్చర్స్ అండ్ ఎమోషన్స్. ఇక్కడ చూడండి, సినిమాటిక్ వైడ్ పోర్ట్రేట్ ఆఫ్ ఎ మ్యాన్ విత్ హిస్ ఫేస్ లిట్ బై ది గ్లో ఆఫ్ ఎ టీవీ. సో మనిషి సంబంధించిన వీడియోస్ చాలా రియలిస్టిక్గా వస్తాయని చెప్తున్నారు. అది ఒక ఇంపార్టెంట్ బ్రేక్తో అని చెప్తున్నారు. ఇది చూడండి, ఒక ఆస్ట్రోనట్ భూమి మీద నడుస్తున్నట్టు ఉంది కదా. మార్కో షాట్ ఆఫ్ ద ఫేస్ ఫ్రికిల్స్ ఆఫ్ యంగ్ ఉమెన్ ట్రయింగ్ టు లుక్ ఫర్ సంథింగ్. ఒక యవ్వనంలో ఉన్న ఒక యువతి దేనికోసం వెతుకుతుంది. కొంచెం రింకిల్స్ కింద ముఖం మీద కొంచెం చిన్న ఇలా ఏర్పడితే దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తే దానికి కూడా వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో హ్యూమన్ సంబంధించిన వీడియోస్ని కూడా మరింత యాక్యురేట్గా, క్లియర్గా, క్లియర్గా వచ్చేలా ప్లాన్ చేశారని చెప్తున్నారు. అలానే ఫైన్ గ్రెయిన్ టెంపోరల్ కంట్రోల్ ట్రైన్ విత్ హైలీ డిస్క్రిప్టివ్ టెంపోరలీ డెన్స్ క్యాప్షన్స్ ఎనేబులింగ్ ఇమాజినేటివ్ ట్రాన్సిషన్స్ అండ్ ప్రిసైజ్ కీ ఫ్రేమింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సీన్. సో ఏదైనా ఒక వీడియో ప్రాంప్ట్ ఇస్తే దానికి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా, కీ ఇన్ఫర్మేషన్ ఎటువంటి బ్లర్ అవ్వకుండా క్లారిటీగా వచ్చే విధంగా చూసుకుంటామని చెప్తున్నారు దానికి సంబంధించిన వీడియో అనేది. సో ఇవన్నీ కూడా Gen 3 ఆల్ఫా మోడల్తో క్రియేట్ చేసిన వీడియోసే. ఇవి త్వరలోనే మన రన్వే ఎంఎల్ వాళ్ళు అందరికి కూడా అందుబాటులో తీసుకురాబోతున్నారు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు రన్వే ఎంఎల్ మోడల్స్లో అందుబాటులో ఉంది Gen 2 మోడల్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే ఏ బ్యూటిఫుల్ ఇండియన్ ఉమెన్ డాన్సింగ్ అంటే దానికి తగ్గ వీడియో అనేది ఇక్కడ జనరేట్ అయింది. ఇది మీకు ఉచితంగా అయితే దాదాపుగా ఒక 1 minute వరకు కూడా కంటెంట్ అనేది ఇస్తున్నారు, బట్ 4 seconds వరకు మాత్రమే జనరేట్ అవుతుంది. అదే Gen 3 ఆల్ఫాలో వచ్చి దాదాపుగా నిమిషం పాటు వీడియో కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు రన్వే ఎంఎల్ సంబంధించిన టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్ సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీరు ఇది నేను ఎలా క్రియేట్ చేశారు అనుకుంటే మాత్రం అందులో అయితే మీకు తెలుస్తుంది. ప్రజెంట్ ఇలా ఉన్న మోడల్స్ని ఫ్యూచర్లో ఇంత రియలిస్టిక్ వీడియోస్ తీసుకురావాలనేది రన్వే ఎంఎల్ వల్ల Gen 3 ఆల్ఫాలో మనం చూడబోయే కొత్త మార్పులు అనమాట. Gen 3 ఆల్ఫా ఎలా ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.